ఆనాడు గౌరవ నారా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఐటీడీఎల్ని పెట్టి గిరిజనుల కోసం ఐటీడీఎల్ను బలోపేతం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన తర్వాత ఐటీడీఎల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ని వేసి గిరిజనుల సేవ కోసం పూర్తిగా ఐటీడీఎల్ ఉంచితే మొన్న 1924లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి అధ్యక్ష. ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా ఓపెన్ అయిన పాపాను పోలేదు, ఒక గిరిజన కూడా సేవ చేసిన పాపాను పోలేదు అధ్యక్ష. నిజంగా నవ్వొస్తుంది. ఐటీడీఏలు ఓపెన్ అయిన పాపాన పోలేదు అని అంటే ఏంటి? మీరు ఐఏఎస్ని పెట్టి రన్ చేస్తే మరి మేము మ్యాక్సిమం ఐటీడీఏలో ఐఏఎస్లనే పెట్టాం. మేము కూడా ఐటీడీ పీఓలుగా ఐఏఎస్లే ఉన్నారు. మరి గవర్నింగ్ బాడీ మీటింగులు జరిగినాయి, ఐటీడీఏలు ఓపెన్ అవ్వకపోతే గవర్నింగ్ బాడీ మీటింగ్లు ఎలా జరిగినాయి? ఐటీడీఏలు లేకపోతే ప్రజలందరూ అర్జీలు ఎలా పీఓలకి ఇచ్చుకున్నారు? ఐటీడీ పీఓలు ఎలాగా పరిపాలించారు, పాలన ప్రజలకు అందించారు? మేము ఐటీడీఏలు క్లోజ్ చేసేస్తే ఓపెన్ అవ్వకపోతే మీరు వచ్చిన ఐటీడీ పీఓలను ఎలా వేశారు? పాత పీఓల్ని ట్రాన్స్ఫర్ చేసి కొత్త పీఓలను ఎలా వేశారు? అంటే ఇంత నిస్సిగ్గుగా సత్యదూరమైనటువంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఐటీడీఎల్ ద్వారాగా గిరిజనులకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని సేవలు అందించామన్నది మాటల్లో చెప్పలేనటువంటిది. అలాంటిది మీరు ఐటీడీఎల్ మూసేస్తారని చెప్పేసి వ్యాఖ్య చేశారు. దీన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా. ఏజెన్సీలో ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి గిరిజనులతోనే ఇంత పూర్వం మనం భర్తీ చేసే జీవో నెంబర్ 3ని దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కనీసం సుప్రీంకోర్టులో కనీసం లాయర్ని పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష, వదిలేశారు అధ్యక్ష. అలాగే స్పెషల్ డిఎస్సి తీయలేదు. మీ ప్రభుత్వం వచ్చింది కదా, మీరు స్పెషల్ డిఎస్సి తీయండి. మరెందుకు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి ఇప్పటికీ కూడా ఆ నిరుద్యోగుల్ని ఆ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కనీసం ఎప్పుడు డిఎస్సి పెడతారన్న క్లారిటీ కూడా మీరు ఇవ్వట్లేదు. స్పెషల్ డిఎస్సి మేము పెట్టలేదు అని అన్నారు. స్పెషల్ డిఎస్సి మీరు పెట్టొచ్చు కదా. ఈరోజు ఎందుకు జనరల్ నోటిఫికేషన్ ఇచ్చేశారు? మీరు ఎందుకు ఐటీడీలో స్పెషల్ డిఎస్సి పెట్టలేదు? ఆ రోజు స్పెషల్ డిఎస్సి పెట్టలేదు అని అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు జీవో నెంబర్ 3ని రద్దు చేశారు కాబట్టి స్పెషల్ డిఎస్సి అనేది ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి స్పెషల్ డిఎస్సి ద్వారాగా మేము రిక్రూట్ చేయలేకపోయాం. ఇన్ని కబుర్లు చెప్తున్నారు, మీరు స్పెషల్ డిఎస్సి పెట్టండి. మీరెందుకు జనరల్ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చారు? ఈరోజు జనరల్ నోటిఫికేషన్ కాకుండా గిరిజనుల కోసము జీవో నెంబర్ 3 వెసులుబాటు ఇచ్చి మాకు పెట్టండి అని చెప్పేసి అన్ని గిరిజన సంఘాలు మిమ్మల్ని కోరుతున్నాయి కదా, ప్రతిపక్షాలు కోరుతున్నాయి కదా. మీరు స్పెషల్ డిఎస్సి పెట్టండి. పెట్టే ధైర్యం ఉందా? సుప్రీంకోర్టు తీర్పుని వైలేట్ చేసి ఇచ్చేటువంటి స్పెషల్ డిఎస్సి పెట్టేటువంటి పరిస్థితి మీరు చేయగలరా? సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే మాట్లాడుతూ అంటారు జీవో నెంబర్ 3ని గత ప్రభుత్వము రద్దు చేసింది, సుప్రీంకోర్టులో కనీసం లాయర్ని కూడా పెట్టలేదు అని ఒక పెద్ద అబద్ధం. మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి క్లియర్ కట్గా డీటెయిల్డ్గా వివరిస్తాం. సుప్రీంకోర్టు సంబంధించి డైరీ నెంబర్ 14598/2020 డైరీ నెంబర్ ఒకసారి చెక్ చేయండి. ఏదైతే 2020లో సుప్రీంకోర్టు 2020 ఏప్రిల్లో జీవో నెంబర్ 3ని రద్దు చేయడం జరిగింది. 22/4/2020లో రద్దు చేస్తే 13/7/2020లోనే రివ్యూ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైల్ చేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ నెంబర్ వచ్చి 14598/2020. ఒకసారి చెక్ చేసుకోండి మంత్రి గారు. 2020లో ఫైల్ చేసిన తర్వాత 2022లో కోర్టు ముందుకొచ్చింది. 3/4/2024లో
లిస్ట్ అయ్యింది. మీరు లాయర్ని పెట్టలేదని అన్నారు కదా, కావాలంటే మీరు ఈ డైరీ ఆన్లైన్లో ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఒకసారి గమనిస్తే పిటిషనర్ 1 స్టేట్ ఆఫ్ ఏపీ, పిటిషనర్ అడ్వకేట్ మఫూజ్ అషాన్ నజ్కి. అంటే ఇంత దారుణంగా అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు మాట్లాడడం అనేది మీకే జరుగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు మీ నాయకుడు ఎలా ఉన్నారో మీరు కూడా అదే విధంగా నిస్సిగ్గుగా నిజాలను దాచి అసత్య ప్రచారాలను చేస్తూ అసెంబ్లీ సాక్షిగా సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇదిగో ఇదే సాక్ష్యం. జీవో నెంబర్ 3 విషయంలో సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 3ని రద్దు చేశారని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు నోటుతోటి ఎలక్షన్ ప్రచారంలో చెప్పడం, ఈరోజు మీరేమో అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టులో కనీసం లాయర్ని పెట్టలేదు అని అంటే దాని అర్థం మీరు సుప్రీంకోర్టు తీర్పు అని ఇండైరెక్ట్ గా మీరే చెప్పినట్టు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 3ని రద్దు చేశారని మీరు ఎలా చెబుతారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈరోజు మీరేమో సుప్రీంకోర్టు అని అంటున్నారు. ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారన్నది మర్చిపోయి ఆరోపణలు చేయొద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. గిరిజనులకు ప్రత్యేకమైన యాక్ట్ అటవీ హక్కుల చట్టం ఉంది. ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అక్రమ మైనింగ్కి పూర్తిగా ఆద్యం పోశారు అధ్యక్ష. పూర్తిగా పోడు భూములకి పట్టాలు ఇవ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. అలాగే గిరిగోరుముద్దలు ఇంతకు పూర్వం చెప్పినట్టుగానే గిరిజనుల కోసం గిరిగోరుముద్దలు పౌష్టికాహారం ప్రత్యేకంగా అందించేవాళ్ళు, అది కూడా పూర్తిగా తీసేశారు అధ్యక్ష. అలాగే అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేశారు, పోడు భూమి పట్టాలు ఇవ్వలేదట. అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసి పోడు భూముల పట్టాలు గిరిజనులకు ఇవ్వలేదట. ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు అసెంబ్లీ సాక్షి ఎలా మాట్లాడారో ఇప్పటికీ అర్థం కావట్లే. మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు తప్పిచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి మంత్రి గారు. అసెంబ్లీలో మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మనం మాట్లాడాలి. ఎందుకంటే అసెంబ్లీ రికార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా అసలు దాని మీద చాలా వాల్యూ ఉంది ప్రజల్లో. అటువంటి రికార్డ్స్ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఈరోజు అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసి అక్రమ మైనింగ్కి ఇది చేసామట. అసలు బాక్సైట్ తవ్వకాల జీవో తెచ్చింది ఎవరు? బాక్సైట్ తవ్వకాల జీవోని రద్దు చేసింది ఎవరు? తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ వాస్తవం గిరిజనులకు తెలీదా? అరకు పాడేలో ఎవరిని అడిగినా చెప్తారు బాక్సైట్ తవ్వకాల జీవోని రద్దు చేసింది ఎవరు, తెచ్చింది ఎవరు అని. అలాగే అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేశారు, పోడు భూముల పట్టాలు ఇవ్వలేదని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి ఎవరు అడగకుండా, ఎవరు రోడ్డెక్కకుండా, ఎవరు ప్రశ్నించకుండా, ఏ ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు RYFR పట్టాలు ఈ రాష్ట్రంలో 153,864 మంది గిరిజనులకు 3,23,000 ఎకరాలను ఇవ్వడం జరిగింది. 2 ఎకరాల లోపు ఉన్న ప్రతి గిరిజనుడికి కూడా 2 ఎకరాలు మ్యాండేటరీ చేస్తూ RYFR పట్టాలతో పాటు రెవెన్యూ భూములు ఆక్యుపై చేసుకొని పట్టాలు రాలేదు అని ఎదురు చూసిన ఎంతో మంది గిరిజనులకి DKT పట్టాల రూపంలో కూడా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మర్చిపోకండి. అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైతు భరోసా అనేది జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ కొంత, సెంట్రల్ గవర్నమెంట్ కొంత, PM కిసాన్ ద్వారా కొంత అందుతుంది. కానీ RYFR పట్టాలకి 13,500 రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంటే భరిస్తూ వాళ్ళకి RYFR పట్టాలు ఇచ్చిన వెంటనే రైతు భరోసాను అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అసలు గిరిగోరు ముద్దల కన్నా 10 రెట్ల కన్నా బెటర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎక్స్క్లూజివ్ గా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి
మహిళల కోసం తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజ్, గిరిజన ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు, డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారాగా 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల పైచిలకు డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారాగా సుమారుగా 31 పథకాలు, డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా, డీబీటీ ద్వారా 24 పథకాలు, నాన్ డీబీటీ ద్వారాగా 7 పథకాలు, మొత్తం 31 పథకాల రూపంలో 20,000 కోట్ల పైచిలకు గిరిజనుల ఖాతాల్లోకి నేరుగా ఒక బటన్ నొక్కితే వాళ్ళందరికీ కూడా చేరింది. అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, 0 వడ్డీకే రుణాలు, వైఎస్ఆర్ ఆసరా, ఇలా చెప్పుకుంటూ పోతే 31 పథకాలు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో 2014 నుంచి 2019 వరకు మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఖర్చు పెట్టింది గిరిజనుల చేతులకి ఎంత వెళ్ళింది, రూపాయి అన్నాళ్ళ చేతికి చేరింది అన్నది ఒకసారి పరిశీలించుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో అమాయక గిరిజన చేతుల్లో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి వెళ్ళి చూడండి మంత్రి గారు. మరొక్కసారి అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి అబద్ధపు మాటలు, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడి గిరిజనుల ముందు పలచన చులకన అవ్వద్దు అని మీకు హితవు పలుకుతూ, మీరు కావాలంటే చర్చకు సిద్ధం. మీ గవర్నమెంట్లో మంచి జరిగిందా, గతంలో మా ప్రభుత్వంలో గిరిజనులకు మేలు జరిగిందా అన్న విషయంలో మీరు ఓకే అంటే మీకు చర్చకు కూడా సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.